హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 7. ఇక సాయంత్రం సిరి ఇంకా జాను ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉన్నారు. జానుని సాయంత్రం కృష్ణ కలవమన్నాడు కదా అని వాళ్ళ ఇంటి మీద ఉండి కృష్ణకి కాల్ చేస్తుంది. కృష్ణ ఆ టైంకి కూడా ఇంకా లేవకపోవడంతో ఫోన్ రింగ్ సౌండ్‌కి డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరవకుండానే ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో కన్నా. హ్మ్. ఇంకా లేవలేదా? నిద్రొస్తుందే అన్నాడు కృష్ణ మత్తుగా. నేను పైనే ఉన్నాను కన్నా అని చెప్పింది జాను. కాసేపు ఉండవే వస్తాను. సరే వెయిట్ చేస్తాను త్వరగా రా మరి. ఓకే అని కాల్ కట్ చేసి నిద్ర మత్తుతోనే తూగుతూ వాష్‌రూమ్‌కి వెళ్ళేసి మొహం కడుక్కొని హాల్లోకి వచ్చాడు కృష్ణ. మొహం తుడుచుకున్న టవల్‌ని సోఫాలోకి విసిరేసి బయటికి వెళ్ళబోతాడు కృష్ణ. అప్పుడే రేయ్ కృష్ణ ఎక్కడికి రా అని వినిపిస్తుంది జ్యోతి గారి వాయిస్. అమ్మా కాసేపు పైకి వెళ్తున్నా. వెళ్దువు గాని ముందు అన్నం తినేసి వెళ్ళరా. అబ్బా ఈ టైంలో అన్నమేంటమ్మా అన్నాడు కృష్ణ కాస్త అసహనంగా. రేయ్ మధ్యాహ్నం తినమంటే అలానే తినకుండా పడుకున్నావు. ఇక రోజు బయట ఏ టైంకి తింటున్నావో ఏంటో. కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా కాస్త టైంకి తినమంటే నిద్ర వస్తుంది అని పడుకున్నావు. ఇప్పుడు నువ్వు తిన్నాకే కాలు బయట పెట్టాలి. లేదంటే నేను ఊరుకోను చెప్తున్నా. అబ్బా! అమ్మా! అని సరే నువ్వే తినిపించు మరి అని వెళ్లి సోఫాలో కూర్చొని, అవును ఇంతకీ ఏం కూర వండావమ్మా? అని అడిగాడు. పప్పుచారు ఇంకా బంగాళదుంప కూర వండానురా అని అరుస్తారు జ్యోతి గారు కిచెన్ నుండే. అయితే నాకు దాంట్లోకి ఆమ్లెట్ వేసుకోనిరా. సరే ఉండు వేసుకొస్తా అని ఆమ్లెట్ వేసి తీసుకువచ్చి అన్నం తినిపిస్తారు జ్యోతి గారు కొడుకుకి. కృష్ణకి అన్నం తినిపిస్తూనే "నువ్వు సమయానికి తినడం లేదురా. చూడు నాన్న ఎలా సన్నగా అయిపోయావు" అంటూ బాధపడతారు జ్యోతి గారు. అమ్మా! నేను సరిగ్గానే తింటున్నాను. నీకు అలా అనిపిస్తుంది అంతే. లేదు నాన్న నువ్వు ఈ మధ్యన బాగా చిక్కిపోయావు. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో నా కొడుక్కి అని చివరి ముద్ద కృష్ణకి తినిపించి ప్లేట్‌ని కృష్ణ చుట్టూ తిప్పి చేయి కడుక్కున్నారు. కృష్ణ వాటర్ తాగి సరే అమ్మా దిష్టి తీసే ప్రోగ్రామ్‌లు ఏమైనా ఉంటే అవి తర్వాత చేద్దువు గానీ ఇప్పుడు నేను బయటకి వెళ్తున్నా అని స్పీడ్‌గా బయటకి వెళ్ళి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు. అప్పటికి ఇంకా పిల్లలు వెళ్ళడానికి టైం ఉండడంతో కృష్ణ కళ్ళతోనే ఇంకా అయిపోలేదా అని అడిగాడు. జాను కింది పెదవిని ముందుకు పెట్టి తల అడ్డంగా ఊపింది అయిపోలేదు అన్నట్టు. సరే అయిపోయాక రూమ్‌లోకి రా అని కళ్ళతోనే చెప్పి వెళ్ళాడు అతడు. అలా కాసేపు అయ్యాక పిల్లలందరూ వాళ్ళ బ్యాగులు సర్దుకొని తిరిగి జానుకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. జాను ఇక పదవే మనం కూడా ఇంట్లోకి వెళ్దాం అంది సిరి. సిరి బంగారం ఏం చేయాలో చెప్పు ముందు. అంత గారంగా పిలవకు. మరేమో నేను కాసేపు అయ్యాక కిందికొస్తాను. అంతలోపు నువ్వు పైకి ఎవరిని రాకుండా చూసుకో చాలు బంగారం అంది జాను. హ్మ్. అలా అయితే నాకేంటంట అంది సిరి. ఒసేయ్ మొన్నే కదే స్మార్ట్ వాచ్ దొబ్బేశావు. మళ్ళీ ఏం కావాలి నీకు? ఏంటే నన్ను రెస్పెక్ట్ లేకుండా పిలుస్తున్నావు? ఏ హెల్ప్ వద్దా? అని దీర్ఘం తీస్తుంది సిరి. సారీ మేడం ఇంకొకసారి అలా పిలవను. మీకేం కావాలో చెప్పండి. మేము తక్షణమే మీకిస్తాము అని డ్రామాటిక్‌గా అంటుంది జాను. ఇప్పుడు కాదు నేను అడిగినప్పుడు కావాలి నాకు. సరే అలాగే మేడం అంది జాను. ఓకే. ఓకే. నేను వెళ్తాను అని కిందికి వెళ్తుంది సిరి. ఇక జాను అన్నా చెల్లెల్ని ఇద్దరిని నోట్లోనే తిట్టుకుంటూ పెంట్ హౌస్ రూమ్‌లోకి వెళ్తుంది. జాను వెళ్ళేసరికి బెడ్‌పై ఆరాంగా కూర్చొని కాళ్ళు చాపుకొని క్యాండీ క్రష్ ఆడుతూ ఉన్న కృష్ణ దగ్గరికి వెళ్ళి అతడి ఒడిలో కూర్చొని మెడలో చేతులు వేసి పట్టుకుంది అతడిని. కృష్ణ జానుని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఆమె చుట్టూ చేతులు వేసి అతడి ఆటని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కన్నా హ్మ్. ఓయ్ కన్నా! చెప్పవే వింటున్నా. ఎందుకు రమ్మన్నావురా నన్ను? ఊరికేనే ఇలా రోజుకి నీ బాడీ టచ్‌ని ఫీల్ అవ్వకపోతే నాకు ఏదోలా ఉంటుందే. అందుకోసమే అంటూ ఫోన్ పక్కన పెట్టి జాను చెంపపై ముద్దు పెడతాడు. హా! కన్నా నువ్విలా చేయకురా అంది జాను మెల్లిగా అతడి గుండెపై తల వాల్చి. ఎందుకే? అన్నాడు కృష్ణ జాను ముంగురులు సవరిస్తూ. మరి నువ్వలా చేస్తే నాకు నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించదు. నీతోనే ఉండిపోవాలి అని అనిపిస్తుందిరా అంది. హా! అవునా బంగారం! పర్మనెంట్‌గా ఈ కృష్ణ గాడి వైఫ్‌గా నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టడానికి ఇంకా టైం ఉందే. అప్పుడు ఎవ్వరు అడ్డు చెప్పినా నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను. సరేనా? అన్నాడు. హా! కన్నా! ఇప్పుడు అనుకుంటే బానే అనిపిస్తుంది కానీ, ఆ టైంకి ఎలా ఉంటుందో తలుచుకుంటే భయం వేస్తుందిరా. అసలు మన ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా? అంది. ఓయ్! మా ఇంట్లో ఏమంటారే? అంటే గింటే నీ బాబు నుండి తప్ప ఎవ్వరి నుండి
అబ్జెక్షన్ ఉండదు. హ్మ్. మా డ్యాడీ మీదెందుకు పడతావు కృష్ణ? ఆయన ఏమన్నారు నిన్ను? నీ బాబు సెపరేట్‌గా నన్ను ఏమనాల్సిన అవసరం లేదే. ఆయన నన్ను చూస్తేనే ఏదో నేను పెద్ద తీవ్రవాదిలాగా చూస్తాడు నన్ను. ఆయన చూపుల్లో కూడా 1,00,000 తిట్లు వెతుక్కోవచ్చు తెలుసా నేను? అన్నాడు. హ్మ్. అలా ఏం కాదులే. ఏం కాదా? అని జాను నడుముని గట్టిగా నలిపేసి, ఏంటే నీ బాబుని అన్నందుకు మొహం మాడిపోయింది అని జాను బుగ్గలు ఒత్తి పట్టుకొని చెప్పవే. ఇప్పుడు నన్నేమని పిలిచావు? దాంతో జాను కనురెప్పలు వాల్చేస్తుంది కిందికి. ఏయ్! ఇక నేను మాట్లాడుతున్నా కదా! నా వైపు చూడు అన్నాడు కృష్ణ ఫుల్ బేస్ వాయిస్‌లో. మెల్లిగా కళ్ళు పైకి అని కృష్ణ కళ్ళల్లోకి చూస్తుంది జాను. ఏమని పిలిచావు? కృష్ణ. రైట్. అంటే నీ బాబుని నేను ఏ మాట అనొద్దు అంతేగా? అలా అంటే నీకు నేను నచ్చను కదా! అని జాను కృష్ణ చేతులను కొద్దిగా తప్పించి, కాదు కన్నా అదేదో అలా వచ్చేసింది అంతే సారీ అంది. వీళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుండి జాను కృష్ణని కన్నా అనే పిలుస్తుంది. ఆమెకు కోపం వస్తేనే కృష్ణ అంటుంది. అందుకే మన బాబు అలా రియాక్ట్ అవుతూ ఉన్నాడు. నీ బోడిసారి ఎవడికి కావాలే? ఇక వెళ్ళు నువ్వు అని జాను చుట్టూ ఉన్న చేతుల్ని తీసేశాడు. కన్నా ఎందుకలా చేస్తున్నావు? సారీ చెప్పా కదా నేను. ఎహే పోవే అంటూ జానుని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణ. ఎందుకురా నీకంత కోపం అంటూ జాను నేనింటికి వెళ్తున్నా అని సిరికి మెసేజ్ చేసి వెళ్ళిపోతుంది. జాను ఇంటికి వెళ్ళేసరికి జాను వాళ్ళ డ్యాడీ వాసు గారు అప్పుడే ఇంటికొస్తారు. గేట్ తీసుకొని లోపలికి వెళ్తున్న జానుతో, "జాను ఎక్కడికెళ్ళావురా?" అని అడిగారు వాసుగారు. "డ్యాడీ వచ్చేసారా?" అంటూ జాను వాసుగారి దగ్గరికి పరిగెత్తి, వాసుగారి చెయ్యి పట్టుకొని, "ఇప్పుడే ట్యూషన్ అయిపోయింది డ్యాడీ" అంది. "ఓహ్! సరే తల్లి పద" అని ఇద్దరూ లోపలికి వెళ్లారు. లోపలికి వచ్చిన జానుని చూసిన ప్రవీణ్, జాను వాళ్ళ అన్నయ్య, "ఇంతసేపు ఏం చేస్తున్నావే ఇంటికి రాకుండా?" అని ప్రశ్నించాడు. అక్కడే ఉండి నీకు కాబోయే బావ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా?" అంది జాను. దాంతో ప్రవీణ్ కొట్టేలా చూస్తాడు జాను వైపు. "ఏయ్! ఏంటే ఆ మాటలు?" అన్నయ్యతో అంటారు సుజాత గారు అక్కడికి వచ్చి. "మరి చూడమ్మా నేనెక్కడికి వెళ్తాను? రోజు ట్యూషన్ అయిపోగానే ఇంటికే కదా వస్తా. ఈరోజు సిరితో కాసేపు మాట్లాడొచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది. అంతే కదా! దానికే నీ కొడుకు పెద్ద డిటెక్టివ్ లాగా చేస్తున్నాడు నన్ను" అంది. "అమ్మ తల్లి ఆపు ఇక. బుద్ధుంటే ఇంకోసారి నీ జోలికి రాను" అని దండం పెడతాడు ప్రవీణ్. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయిరా అన్నయ్య అంటూ జాను దీవిస్తున్నట్టు ఫోజ్ పెడుతుంది. ఇక జాను దగ్గర నుండి వచ్చేసిన కృష్ణ ఇంట్లోకి వెళ్ళి షర్టు మార్చుకొని బైక్ కీస్ తీసుకొని హరీష్‌కి ఫోన్ చేస్తాడు. హలో రేయ్ ఎక్కడున్నావురా నువ్వు? ఇక్కడే కేఫ్‌లో ఉన్నాం బా అని చెప్తాడు హరీష్. నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసి జాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వరకి తనని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.